ఏం చేయాలి ఇప్పుడు? ఏదో మెసేజ్ వచ్చింది. శివగామి ఫోటో వెతుకుతుంటే శివగామి ఫోటో పంపించింది. కావాలని పంపించిందా లేక పొరపాటున ఎవరికో పంపబోయి నాకు పంపించిందా? ఏదో ఫోటో వచ్చిందిగా, దీన్ని ప్రింట్ చేసి ఆదికిచ్చేస్తే నా పని అయిపోయినట్టే. ఆహా! హాయ్ కన్నా. హాయ్ అమ్మా. ఎన్ని రోజులైంది కన్నా మనం ఇద్దరం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని. అమ్మా, నాకు డౌటు. నీకు మాట ఎలా వచ్చింది? నువ్వు ముందులాగా ఎలా మారిపోయావు? దీనికి ఎవరమ్మా కారణం? దీనంతటికీ కారణం నువ్వే. నేనా? నా హ్యాపీనెస్ కోసం అబద్ధం చెప్తున్నావు కదా? నేనెందుకు అబద్ధం చెప్పాలి? ఆది నన్ను గదిలో బంధించినప్పుడు నువ్వే కదా దేవుడి దగ్గర వేడుకుంది. నాకు చాలా బాధ కలిగిందమ్మా. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాను. నువ్వు దేవుడి దగ్గర వేడుకున్నందుకే సింహాద్రి అన్నా, సత్యవతి అమ్మా నా కోసం తెచ్చిన మూకాంబికాదేవి ప్రసాదం నాకు దొరికింది. ఆది బాబాయ్ బెదిరించాడని నేను ఆ ప్రసాదాన్ని తులసి తోట దగ్గర పెట్టేశాను. సింహాద్రి అన్న రావడం నేను చూశాను. ఆ దేవి వల్లనే ఆ ప్రసాదం నాకు దొరికింది. ఆ ప్రసాదం వల్లనే నాకు మళ్ళీ మాటొచ్చింది. దానివల్లే నేను మళ్ళీ మామూలుగా అయ్యాను. అది ఇదిగో తీసుకో. ఓహో, నువ్వేనా వచ్చింది? ఒక్కసారిగా ఇంత శక్తి శివగామికి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు అర్థమైంది, శివగామి వెనకున్న శక్తి నువ్వే అని. నిన్ను ఆ ఇంటి నుంచి బయటికి పంపించే ఒక ఆలోచన కావాలి కదా. నమస్తే గురూజీ. నమస్తే ఆది. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నా గురూజీ. నా అవసరం నీకు కావాలని అర్థమయ్యింది, అందుకే నేనే కాల్ చేశాను. శివగామి ఇంటికొచ్చింది ఆ దేవి. తెలుసు ఆది, అందుకే ఐడియా ఇద్దామని ఫోన్ చేశాను. దైవశక్తిని గెలవడానికి మంత్రశక్తి ఒక్కటే సరిపోదు, దానికి తోడుగా అసురశక్తి కూడా కావాలి. ముఖాసురుడు అనే రాక్షసుడున్నాడు, అతన్ని సంహరించింది దేవినే. ఇప్పటికీ దేవి మీద పగ తీర్చుకోవడానికి భూమికి స్వర్గానికి మధ్య ప్రేతాత్మలా తిరుగుతున్నాడు. అతని శక్తి చాలా గొప్పది. యాగం చేసి ఆ ముఖాసురుడి ఆత్మని వశీకరించుకో. మానవ శక్తి అసుర శక్తి ఒక్కటైతే దైవశక్తిని నిలువరించవచ్చు.
సరే గురూజీ. మీకింకా బుద్ధి రాలేదా? నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. మీ ఆటలు నా దగ్గర సాగవు. కన్నా, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? అదేం లేదమ్మా. నువ్విదే బట్టల్లో వెళ్ళి తల స్నానం చేసుకొనిరా. తడి బట్టలతోనే వెనక్కిరా. ఎందుకమ్మా? అది నీకు చెప్తే అర్థం కాదు. నేను చెప్పింది చెయ్యి. సరే అమ్మా. బుక్స్ నేను సర్దుతాను. నువ్వు వెళ్ళిరా.